కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. జీవితం రెప్పపాటి అయినా మనిషి ఆయుష్ 100 ఏళ్ళు. పుట్టుక మొదలు చనిపోయే వరకు మనిషి ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ప్రాణాలను కాపాడేది వైద్యం. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా కథనం. వైద్యో నారాయణ హరి. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై వారు తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలందించి లక్షలాది మందిని కాపాడారు. జూలై 1 అంతర్జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. డాక్టర్స్ డే మొదట 1991లో నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధన్ చంద్రరాయ్కు గౌరవం ఇచ్చేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జూలై 1 జరుపుకుంటారు. ఆయన 1 జూలై 1882 జన్మించి 1 జూలై 1962 మరణించారు. బీసీ రాయ్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. వైద్యుల లక్షణం, నిబద్ధత, త్యాగనిరతి అనే పదాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వం ఆయన అందించిన సేవలకు గుర్తుగా భారతరత్న ఇచ్చింది. వైద్యుల దినోత్సవాన్ని దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో వేర్వేరు తేదీల్లో జరుపుకుంటారు. వైద్యులకు గ్రీటింగ్ కార్డులు పంచడం, చనిపోయిన వైద్యుల సమాధులపై పూలు ఉంచుతారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్యులు, నర్సులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోరాటం చేశారు. లక్షలాది మందిని తమ వైద్యంతో కాపాడారు. ఇక కొందరు వైద్యులు తమ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. మొదటి వైద్యుల దినోత్సవం మార్చి 28, 1933లో జార్జియాలోని విండర్లో నిర్వహించారు. ఈ మొదటి ఆచారంలో వైద్యులు వారి భార్యలకు కార్డులు పంపడం, డాక్టర్ ల్యాంగ్తో సహా మరణించిన వైద్యుల సమాధులపై పుష్పాలు ఉంచడం, డాక్టర్ అండ్ విలియం టి రాండోల్స్ ఇంట్లో అధికారిక విందు వంటివి ఉన్నాయి. బారో కౌంటీ అలయన్స్ వైద్యులకు నివాళి అర్పించేందుకు ఆల్మన్ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఈ ప్రణాళికను 1933లో బారో కౌంటీ అలయన్స్ అధ్యక్షురాలు విండర్కు చెందిన ఈఆర్ హారిస్ జార్జియా స్టేట్ మెడికల్ అలయన్స్కు సమర్పించారు. మే 10, 1934 జార్జియాలోని అగస్తాలో జరిగిన వార్షిక రాష్ట్ర సమావేశంలో తీర్మానం ఆమోదించారు. సెయింట్ లూయిస్, మిస్సోరీ నవంబర్ 1922, 1935లో జరిగిన 29వ వార్షిక సమావేశంలో సదరన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్స్ అలయన్స్కు ఈ తీర్మానాన్ని అలయన్స్ ప్రెసిడెంట్ జే బోనార్ వైట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వైద్యుల దినోత్సవం సదరన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం ప్రారంభమైంది. July 1st is celebrated as National Doctors Day. I wish all doctors happy Doctors Day. ఇది July 1st is celebrated as a Doctors Day on the name of బిధాన్ చంద్ర రాయ్. ఇది 1991లో డిక్లేర్ చేశారు July 1st నేషనల్ డాక్టర్స్ డే. ఆయన ఫస్ట్ సీఎం ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ అండ్ ఈజ్ అ డాక్టర్ హూ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ పేషెంట్స్. దీన్ని మనం మెయిన్గా ఈ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసే డాక్టర్స్ చేసిన సాక్రిఫైస్, మన కోవిడ్ టైంలో డాక్టర్స్ వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఇలాంటి టైంలలో డాక్టర్స్ అంతా వాళ్ళ లైఫ్ని పర్సనల్ లైఫ్ వదులుకొని పేషెంట్స్ కోసం ట్రీట్మెంట్ చేయడం వల్ల 1991లో ఇది డాక్టర్స్ డే లాగా అప్పటి నుంచి మనం డాక్టర్స్ డే లాగా సెలబ్రేట్ చేస్తున్నామండి. డాక్టర్స్ డే అనేది జూలై 1 రోజు జరుపుకుంటూ ఉంటాం. డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ గారి జన్మదినం సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరగడం జరుగుతుంది. జూలై 1 రోజు అతని జన్మదినం కాబట్టి ఆ రోజు చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ని గుర్తించి వాళ్ళు చేసేటువంటి సేవలను అభినందించి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి ముందు వాళ్ళు ఇంకా మనకు ప్రజలకు ఎవరైతే బలహీన వర్గాలకు సేవలను అందించి వాళ్ళకు వచ్చినటువంటి రోగాలని వాటిని నివారించి వాటికి చికిత్స చేసి వాళ్ళకు సేవ చేసుకున్నటువంటి అదృష్టాన్ని భగవంతుడు డాక్టర్స్కి కల్పించాడు. కాబట్టి ప్రజలందరూ కూడా డాక్టర్స్ డే రోజు శుభాకాంక్షలు తెలిపి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా డాక్టర్స్ కూడా వాళ్ళ యొక్క సేవా హృదయాన్ని మర్చిపోకుండా సర్వీస్ ఓరియంటేషన్లో పేదలకు మరియు ఎవరైతే రోగంతో మన దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ కూడా పూర్తి విశ్వాసంతో పూర్తిగా వాళ్ళకు రోగానికి సంబంధించినటువంటి అన్ని రకాల శస్త్రచికిత్సలు కానీ చికిత్స కానీ చేసి వారిని రోగం నుంచి విముక్తి చెందించి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అందరూ కూడా వ్యాపారంగా కాకుండా దీని ఒక సేవా దృక్పథంతో అందరూ
మన డాక్టర్స్ అన్న వాళ్ళు పేదలకు సహాయం చేయాలని ఈ డాక్టర్స్ డే సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా డాక్టర్స్ ఎంతోమంది కూడా కోవిడ్ లాంటి మహమ్మారి ఎంతో ప్రాణాంతకమైన వ్యాధి, అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ముందుండి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి కోవిడ్ టైంలో ఎంతోమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చి మహమ్మారి నుంచి మనందరినీ కాపాడారు. ఇది కూడా ఒక విధంగా యుద్ధంలో చేసినటువంటి సైనికులతో సమానం. యుద్ధంలో ఎట్లయితే సైనికులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధంలో ఉండి మనందరినీ, మన దేశాన్ని కాపాడతారో, అదేవిధంగా దేశం లోపల ఉన్నటువంటి సైనికులు మన డాక్టర్స్ కూడా ఇలాంటి మహమ్మారి రోగాల నుంచి వాళ్ళ నుంచి పోరాడి వాటి నుంచి మన ప్రజలందరినీ కూడా రక్షిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సేవలందరినీ గుర్తించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. వారు వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళందరికీ రిస్క్ ఉన్నా కానీ వారు ముందుకు వచ్చి భయపడకుండా అందరూ ఎంతోమంది డాక్టర్స్ వైద్య సేవల్ని కోవిడ్ సమయంలో అందించారు. ఇది ఎప్పటికి కూడా మర్చిపోకూడదు మనం. అదేవిధంగా మున్ముందు కూడా ఎలాంటి ప్రాణాంతకమైన రోగాలు వచ్చినా కానీ మన డాక్టర్స్ బృందం అందరూ కూడా ముందుంటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ డాక్టర్స్ డే రోజు అందరం కూడా మన దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, మన ఇంట్లో ఉన్న డాక్టర్స్ కానీ, మన రిలేటివ్స్లో ఉన్న డాక్టర్స్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ చేసి మరి వాళ్ళకి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళ యొక్క సేవలను మనం గుర్తిస్తున్నాం అని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.